సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు బలగం తీసిన వేణు మీకు క్లోజ్ ఫ్రెండ్. అవునండి. సో ఈక్వల్ అనుకోవచ్చా? మీరు కూడా సేమ్ ఆ ఎమోషన్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఒక ఎమోషన్ ఉంటుంది సార్. మేమిద్దరం కమెడియన్లు అయ్యేసరికి ఎమోషన్ సినిమా తీసామని అంటున్నారు. ఇప్పుడు నేను ఫాదర్ సన్ ఎమోషన్ తీసుకున్నాను. తను ఏం చేశాడు, ఒక మనిషి విలువ గురించి, ఒక ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉండాలి తీశాడు. రెండు ఎమోషన్సే, కానీ ఇదొక ఎమోషన్, అదొక ఎమోషన్. నాది యూనివర్సల్ ఎమోషన్ ఫాదర్ సన్ అనేది. నేను అది చూసుకున్నాను. రేపు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తానేమో నేను, తను కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడేమో. ఒకదానికి స్టిక్ అని అయి ఉండం కదండి, రకరకాల కథలు చెప్పాలి మనం. అది సో ఇంక మీ బ్యాచ్ లో ఇంకా డైరెక్టర్స్ కావాల్సిన వాళ్ళు చెమ్మక్ చంద్ర, ఇంకా మిగతా వాళ్ళందరికి ఇంట్రెస్ట్ ఉందో లేదు తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా యాక్టర్ గానే ఉంటారు. తాగుబోతు రమేష్ మాత్రం డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు. విష్ అతను కూడా అవ్వాలి. ఒక రకంగా మిమ్మల్ని ఆ రోజు మీరు గట్టిగా చెప్పినట్టయితే బాగుండేదేమో. ఏది ఒక 10 years బ్యాక్ ఒక వ్యక్తికి నేను గట్టిగా చెప్పలేకపోయాను, ఒక మీడియా ఛానల్కి. ఆ మీడియా ఛానల్ వ్యక్తికి తర్వాత బాధపడి అతను నాతో చెప్పిన విషయాలు నాకు తెలుసు. అంటే ప్రతిదీ కూడా డబ్బుల కోసం, కంటెంట్ కోసం చేయకూడదు సార్, ఎథిక్స్ ఉండాలి. కానీ అప్పుడు అందరూ వచ్చారు కదండి, వీళ్ళు కూడా వచ్చారే, కొన్ని 4-5 ఛానల్ నెట్వర్క్స్ వచ్చాయి. తర్వాత సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంటదంటే న్యూస్ ఎప్పుడైనా సరే మనం తప్పు చేసామని వేసేసే న్యూస్ పెద్దది ఉంటది. ఇతను చేయలేదండి అని చెప్పి న్యూస్ చాలా చిన్నది ఉంటది. దానికే వాల్యూ ఇస్తారు తప్ప మనం కరెక్ట్ చేసుకున్న విషయానికి వాల్యూ ఇవ్వరు. కాబట్టి అట్లా అది తగ్గిపోయింది. ఇప్పుడు సార్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి అనేది నాకు తెలుసు సార్, ఆ దేవుడికి తెలుసు. ఒకవేళ నేను అదే గనక ఒకవేళ అయ్యుంటే ఇప్పటి వరకు ఉన్న ప్రేక్షకులు ఎవరు కూడా నన్ను ఆ దృష్టితో చూడరు. వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. నేను తర్వాత వీడియో నేను ఒక ఛానల్లో వీడియో పెట్టి ఒక విషయం చెప్పాను. అమ్మా నేను నిజంగానే తప్పు చేశాను అనుకున్నాను, ఇక్కడ ఎందుకు వచ్చి మాట్లాడతాను? అదే రోజు నేను పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా. కరెక్ట్, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఏదైనా పోలీస్ స్టేషన్లో ఉండాలి. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. నా మీద వేసేస్తున్నారు 360 అది ఏమో కేసు గురించి కూడా మాకు తెలియదు. మొత్తం రన్ అవుతూనే ఉంది. నేను మా ఇంట్లో చూస్తున్నాను, అది ఇప్పుడే తీసుకుని వెళ్ళారంట, ఆదివారం మళ్ళీ కోర్టు ఉండదంట, ఏవో రాస్తున్నారు. నేను నా రక్తం అనేది నా దాంట్లో మొహంలో ఎండిపోయింది సార్. అక్కడ మీరు ఎవరైతే మీతో షేర్ చేసుకున్నారో తర్వాత ఆ వ్యక్తి వచ్చి కలిసారా? కలిసిన తర్వాత మీతో కలిసారండి. అప్పుడు కలిస్తే ఏముంది, అయిపోయిన తర్వాత కెమెరా ముందు అన్నీ మాట్లాడేసి కెమెరా లేనప్పుడు మాట్లాడితే ఏమొస్తుంది సార్? నేనేమన్నానంటే, నీకు ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ పెయిన్ నీకు అర్థమయ్యేది, ఇంకోసారి అలాంటివి చేయకు అని చెప్పారు. అతనికి ఒక పెద్ద పెయిన్ జరిగింది తర్వాత. ఆ తర్వాతే వచ్చి చెప్పాడు. కర్మ బూమరాంగ్ సార్. ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు మనం హట్ చేద్దామని అనుకుంటే మిమ్మల్ని హట్ చేస్తుంది అది. ఎందుకంటే యూనివర్స్ మొత్తం చూస్తూ ఉంటుంది సార్. కష్టపడుతూ కష్టాలు అనుభవిస్తూ కామెడీని ఎక్స్ప్రెస్ చేయటం మన జాబ్ అది కదండి. ఇప్పుడు మీకు ఎన్ని పెయిన్స్ మీకున్నా ఒక ఇంటర్వ్యూ చేయాలని మీరు కూర్చున్నప్పుడు అవన్నీ మీ మైండ్లోకి రావు. ఎగ్జాక్ట్లీ ఆ సినిమా గురించో ఆ వ్యక్తి గురించో తెలుసుకొని అయ్యే మీరు ప్రొజెక్ట్ ఎలా చేస్తారో అలాగే యాక్టర్స్ కూడా చాలామంది యాక్టర్స్ సార్. ఇప్పుడు ఇంట్లో ఎవరో పోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పోయి 2-3 రోజులైంది, కానీ షూటింగ్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ ఒక కామెడీ సీన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా ఎంతమంది నటులకు జరిగిందండి. అది ఎలా ఉంటుందంటే సార్, సినిమా అనే ఒక పిచ్చి ఇంకా దేన్ని మనం చూడనివ్వదు సార్. ఏదో క్లాప్స్కి మనం అలవాటు అయిపోయి ఇక్కడ ఉంటామని ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు మనకి ఎంత పెయిన్ ఉన్నా సార్ ఈరోజు నేను రాలేనని చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనతో పాటు చాలామంది కాంబినేషన్ ఉంటుంది. వాళ్ళందరినీ ఒక 4 రోజుల ముందు నుంచి ఆ ప్రొడ్యూసరు, కో డైరెక్టర్, ఆ డైరెక్టర్ పట్టుకొని ఉంటారు. అలాంటప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదని వెళ్ళి నటించి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగా మన ఫస్ట్ మనుషులమే కదా సార్ అందరం. మీరు ఇప్పుడు ఒక ఛానల్కి మీరు ఒక ఇంటర్వ్యూయర్గా మీరున్నారు, నేను ఒక సినిమాలో ఒక నటుడిగా ఉన్నాను. అందరూ మనుషులమే కదా, అందరికి ఎమోషన్స్ ఉంటాయి కదా. సినిమా పార్ట్ పక్కన పెడితే ఈ షోలు ఏవైతే ఉన్నాయో, అటు జబర్దస్త్ కావచ్చు, రకరకాలు చేశారు, అదిరింది అని, ఏది మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? బిగ్ బాస్ సీజన్ 1 అంటే కొన్నాళ్ళ వరకే ఉండి వచ్చేసారు. నేను 72 days అండి, అది నేను 42 days ఉన్నాను. అది సీజనే ఆ రోజు అది 70. నేను సగం పైన ఉన్నట్టే కదా 42 days అంటే. అయితే జబర్దస్త్ ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎందుకంటే నేను జబర్దస్త్ని ఎప్పుడు మర్చిపోను. ఎందుకు మర్చిపోనంటే నన్ను ఎవరు ఇంకా మర్చిపోలేదు. జబర్దస్త్ ద్వారానే నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఫ్యామిలీకి దగ్గర అయిపోయాను,
ఎంతో మంది ఆప్యాయతగా ఆ పాత స్కిట్లు చాలా బాగుండేవి, నువ్వు ఉన్నప్పుడు ఇంకా బాగుండేది, మీ గ్యాంగ్ ఉన్నప్పుడు ఇంకా బాగుండేది అని చెప్తుంటారు. ఇప్పటికీ వచ్చే 10 కాల్లోనూ 100 కాల్లోనూ ఒకటైనా జబర్దస్త్ గురించి మాట్లాడే కావాల్సి అవుతుంది. రైట్ రైట్. అది కాబట్టి అది నాకు ఎంతో తృప్తినిచ్చింది. కానీ ఛాలెంజ్ స్వీకరించిన ఫస్ట్ అటెంప్ట్ జబర్దస్త్ మీరు స్టార్ట్ చేశారు, అప్పుడు మీరున్నారు. తర్వాత అదిరింది స్టార్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ మీరే మీ అందరితోనే స్టార్ట్ అయింది ఎక్కడో. కానీ ఆ సక్సెస్ దాని పునాదుల్లాగా దీన్ని బిల్డ్ చేయలేకపోయారేమో అనిపించింది కదా? అది ఏమైందంటండి, జబర్దస్త్ మీకు టీవీలో వచ్చిన నెక్స్ట్ డే యూట్యూబ్కి వచ్చేసేది. ఓకే. దానివల్ల టీవీలో మిస్ అయిన వాళ్ళందరూ యూట్యూబ్లో చూసేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అవైలబిలిటీ ఉండేది. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడంతా ముంబై కంపెనీలు మిగతా కానీ మనం చేసినాయి, వీళ్ళు ఏంటంటే యూట్యూబ్కి ఇవ్వరు, ఓన్లీ వాళ్ళ యాప్లో చూడాలి. ఈ యాప్ ఎంతమంది దగ్గర ఉంటుంది, రీచ్ ఉండదు. దాని ద్వారా రీచ్ లేనప్పుడు అది కొన్ని ఎపిసోడ్తో ఆగిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు బతిలాడుకొని ఏదో చేసుకుంటే ఒకటో రెండో పెట్టారు కానీ వాళ్ళలాగా పెట్టలేదు. ఓకే ఓకే. అదండి, మనకి జనాలకి దగ్గర ఏదైతే మాధ్యమం ఉంటుందో ఆ దాంట్లో మనం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఎక్స్క్లూజివ్నెస్ అని కొన్ని అనుకుంటాము, అవి ఎప్పుడుకో చోట అన్నిటికీ అనట్లేదు, అవి పెద్ద అయి ఉండాలండి. అవి ఎక్స్క్లూజివ్నెస్లు ఉంటాయి. మన చిరంజీవి గారి సినిమా ఏ యాప్లో ఉన్నా కూడా ముందు ఆ యాప్ కొనేసేసి దాంట్లో వెళ్ళి చూడాలనుకుంటాం. అలా ప్రతి హీరో సినిమాను ఆ స్టామినాని బట్టి మనం చూడాలి. కానీ ఇప్పుడు మా అలాంటి కామెడీ షోస్ మేము చేస్తున్నప్పుడు లేదు, ఆ యాప్ ఒకటి మీరు ఇన్స్టాల్ చేసుకోండి, అందులో సబ్స్క్రైబ్ అయితేనే వస్తుంది, ఇలా అంటే కొంచెం కష్టమైంది. అన్నీ అలాగే అయిపోయినాయి. అందుకే జబర్దస్త్ ఇంకా రన్ అవుతుంది.